హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇన్స్టెంట్గా ఉల్వ పొడి ఎలా తయారు చేసుకొని చూద్దాం. దానికి కావాల్సిన ఉల్వలు, ధనియాలు, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి తయారు విధానం చూద్దాం. ఒకటి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఉల్వలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్వ చారు అనగానే ఉల్వలు ఉడకబెట్టాలి, చారు చేసుకోవాలి. బాగా పెద్ద ప్రాసెస్ కదా, ఇది సింపుల్గా ఈజీగా అయిపోయేది. ఇలా పొడి చేసుకుంటే 1 మంత్ రాకు నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు, బాగుంటుంది కూడా. ఇలా ఫ్రై చేసుకోవాలి ఉల్వలు మొత్తం. గోల్డెన్ బ్రౌన్ కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి, అందులో వేసుకోవాలి. అలాగే మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులోనే శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో నువ్వులు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని చిటపటలాడుతూ ఉంటుంది నువ్వులు వేస్తే, అందుకే ముందుగా వేసుకోవద్దు. అది ఫ్రై అయ్యాక వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. సింపుల్గా ఈజీగా అయ్యే ప్రాసెస్ అన్నట్టు. పొడి స్టోర్ ఉండే ఇడ్లీకైనా కొంచెం నెయ్యి వేసుకొని వేడి అన్నంలో అయినా తినచ్చు, లేకుంటే ఇడ్లీకైనా బాగుంటుంది. ఇలా ఈ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఇవన్నీ. ఇందులోనే ఒక 1/2 స్పూన్ మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. అలాగే కొంచెం కారం సరిపోదని మరి కొంచెం వేసాను. అలాగే మెంతుల పొడి ఉంటుంది కానీ నా దగ్గర మెంతులు లేవు కాబట్టి మెంతుల పొడి వేస్తున్న. పొడి ఉంది కాబట్టి ఇలా మరి ఇప్పుడు ఇందులోనే 5-6 వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా బాగా మెత్తగా పట్టుకోవాలండి. కొంచెం మెరిగింది కదా, మరి ఒకసారి పట్టుకోవాలి. ఇప్పుడు మెత్తగా చూడండి. టేస్ట్ అంతే, ఎంతో సింపుల్ అయినా టేస్టీ. సింపుల్గా వేసుకొని వేడి నీళ్ళల్లో వేసుకుంటే సరిపోతుంది. ఉల్వ చారు కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. మీకు నచ్చితే చింతపండు వేసుకోండి, లేకుంటే ఇలాగైనా వేడి నీళ్ళల్లో కలుపుకొని ఆటోమేటిక్గా పోపు వేసుకుంటే అయిపోతుంది. ఒక 2 నిమిషాలు మరగబెట్టుకొని పోపు వేసుకుంటే ఉల్వ చారు రెడీ అవుతుంది. ఇట్లా 1 మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా, ఫాస్ట్గా అయిపోయే ఉల్వ చారు వేసుకోవాలంటే ఇట్లా పొడి కూడా వేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. అంతే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.